మీరు చెప్పిన ఒక చిన్న డిస్టెన్స్ అనే ఒక రీజన్ తోనే 3 years లవ్ చేసుకున్న మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా? వేరే గొడవ అసలు ఏది జరగలేదా? అసలు లేదు మ్యామ్, అసలు గొడవ అంటే ఏం లేదు మ్యామ్. నేను బెంగళూరు వచ్చిన తర్వాత ఒక 6 months చెప్తున్నాను కదా మ్యామ్, 6 months బానే ఉన్నాం. 6 months అయితే మాకు గొడవలు కానీ ఏం కానీ లేవు మ్యామ్. తర్వాత తను నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మరి తను హరి అనే అబ్బాయి పరిచయం అవడం వల్ల అలా చేసిందో లేదో తెలియదు మ్యామ్. గొడవలు అయితే అసలు మా ఇద్దరి మధ్యలో అసలు లేవు. అంటే ఎలా చూసినా కూడా 3 years అంత డీప్ గా లవ్ చేసుకున్న వాళ్ళు అది మీరు రావటం కూడా జాబ్ పర్పసే వచ్చారు కదా, ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. నేను ఇక్కడికి వచ్చాను మ్యామ్. అసలు అలా కాదు కార్తీక్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తన కోసమే వచ్చాను అంటే తనకి గిఫ్ట్లు కొనివ్వడానికి, తనని హోటల్స్కి తీసుకెళ్ళడానికి, తనకి బట్టలు కొనిపెట్టడానికి, తనని కంఫర్టబుల్ గా ఉంచడం కోసం మీ 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 లైఫ్ని అంటే మీ లైఫ్లో ఆ అమ్మాయి తప్పితే ఇంకో ప్రయారిటీ లేదు అన్నట్లుగా మీరు బిహేవ్ చేశారు కదా ఆ అమ్మాయితోటి. అంటే అక్కడ ఏం జరిగింది అంటే మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చినా సరే తనకి ఏదో ఒక సఫకేషన్ ఉండాలి. మీ ఒక్కొక్కసారి ప్రేమ కూడా, ఇప్పుడు పాయసం ఉందమ్మా, చాలా ఇష్టం మనకి, చాలా నచ్చింది, ఎంత తింటాం? కొంచెం తింటాం. ఇంకా స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ తింటారు, ఇంకా ఎక్కువ తింటారు. ఒక దశకి వెళ్ళిన తర్వాత మనకేమనిపిస్తుంది? వెగటుగా అనిపించదు? బహుశా ఆ అమ్మాయికి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయిలు అమ్మాయిలు చాలా సహజంగా స్నేహాన్ని ఎంత త్వరగా మొదలెడుతున్నారో, ప్రేమని ఎంత త్వరగా మొదలెడుతున్నారో, ఆ విడిపోవడానికి కూడా అసలు ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఒక బ్రేకప్ అనే ఒక చిన్న మాటతోటి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మనకి మనుషుల్లో తెలియకుండా ఒక వేగం అనేది వచ్చేసింది. ఎవరైతే ఒక్క నిమిషం ఆగి నింపాదిగా ఆలోచించి నేను చేసేది కరెక్టేనా కాదా, నేను చేసేదానివల్ల నాకు మాత్రమే లాభం ఉందా, లేదంటే నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా లాభం ఉందా నష్టం ఉందా, ఇంత ఆలోచిస్తున్నారు అని కూడా నేను అనుకోను. కార్తిక్ గారు, మీరు యామిని ఇంకా మాట్లాడుకుంటున్నారా? అంటే మామూలుగా జస్ట్ అలా మెసేజెస్ మామూలుగా తను రిప్లై ఇవ్వడం అలా అయిపోయింది మ్యామ్. ఇక తనకు నచ్చినట్టు చేస్తుంది అంతే. అంటే మీరు ఆ అమ్మాయి నెంబర్ కూడా నాకు సెండ్ చేయడం జరిగింది మెసేజ్ లో. ఇప్పుడు మీరు ఎంతసేపు వన్ సైడ్ కాయిన్ గా మీ వర్షనే చెప్తున్నారు. నిజంగా అసలు ఏదైనా పెద్ద ప్రాబ్లం లేకపోతే విడిపోవటం ఇట్లాంటివి జరగవు. నేను ఒకసారి కాల్ చేసి తన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటాను, లైన్ లో ఉంటారా మీరు? లైన్ లోనే ఉంటాను. ఒకసారి మీరు కూడా కనుక్కున్నాను, నా వర్షన్ నేను చెప్పాను. మేడం ఒక్కసారి అమ్మాయి నెంబర్ కూడా మనకి సెండ్ చేయడం జరిగింది, యామిని తన పేరు. అలాగే మాట్లాడండి. ఒక్కసారి తన వర్షన్ ఏంటి, అసలు ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో హలో హలో, యామినినమ్మా మాట్లాడేది? అవునండి, యామిని. రైట్. నేను జీవితమే చదరంగం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మాకు కార్తీక్ అనే పర్సన్ కాల్ చేశారు. మాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు కార్తీక్ అనే పర్సన్ మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? ఆయన నేను 3 years లవ్ చేసుకున్నాము. ఇప్పుడు అతను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఓకే. కార్తిక్ కూడా కాన్ఫరెన్స్ లోనే ఉన్నాడు యామిని. ఓకే. అసలు 3 years లవ్ చేసుకున్న మీరు విడిపోవటానికి రీజన్ ఏంటి? 3 years లవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అతను నాకు నచ్చట్లేదు, నాకు ఇంకొక అతను దొరికాడు.
సో అతను నన్ను ఇతని కంటే బాగా చూసుకుంటున్నాడు. అలా ఎలా చెప్తావు నువ్వు? నీకు నేను ఏం తప్పు చేశానని చెప్పి నువ్వు ఇప్పుడు నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తున్నావు చెప్పు నువ్వు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా బెంగళూరుకి. మరి జాబ్ చేయడానికి మన ఇద్దరం తర్వాత లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి అయ్యి అని చెప్పి నేను జాబ్ చేసుకోవడానికి నేను వెళ్తున్నానని నీకు చెప్పాను కూడా నేను. కానీ నువ్వు వెళ్ళిపోయాక నాకు నీకంటే మంచి అతను దొరికాడు ఇక్కడ. నాకు నీకంటే చాలా బాగా చూసుకుంటున్నాడు. అంటే ఏంటి బాగా చూసుకోవటం అంటే ఏంటి? ఎలా? నాకు అతను అన్ని చేసి పెడతాడు, నాకు చాలా సపోర్టివ్ గా ఉంటాడు, నాతో అంటున్నాను. కాదమ్మా కార్తీక్, మీరు ఒక్క నిమిషం ఆగండి. అమ్మా యామిని, మేడం అతను ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? అతను ఇప్పుడు నాతో పాటు చదువుతున్నాడండి, 3rd year. అంటే చూసుకుంటున్నాడు అని అంటున్నారు కదా, అంటే వాట్ కైండ్ ఆఫ్ చూసుకోవడం అంటే ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఏ విషయంలో? మీకు చదువు విషయంలో చూసుకుంటున్నారా? ఏ విషయంలో చూసుకుంటున్నారు? ఎడ్యుకేషన్ విషయంలో నాకు అన్ని బాగా సపోర్ట్ చేస్తాడండి. ఫైనాన్షియల్ గా కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. నేను సాడ్ గా ఉన్నప్పుడు కూడా నన్ను ఓదారుస్తాడు, నన్ను కేరింగ్ గా చూసుకుంటాడు, నన్ను బయటికి తీసుకెళ్తాడు, నా కంట్లో నుంచి నీళ్లు కూడా రానివ్వకుండా చూసుకుంటాడు. ఇంతకంటే ఏం కావాలి ఒక అమ్మాయికి? అవునమ్మా కరెక్టే, ఇంతకంటే అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ఒకటే ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ అతను మీకు దూరం అయ్యారనుకో, మరి మిమ్మల్ని మీరు ఎలా చూసుకోగలుగుతారు? ఇంకొకరు ఎవరైనా కావాలా, లేకపోతే మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారా? అతను నా నుంచి దూరం అవ్వడండి, ఇతనే నాకు ఇంకా ఫిక్స్. అది నేను అనుకున్నాను, అతను కూడా చెప్పారు నాకు. ఇంకా అతను నా నుంచి దూరం అవ్వడు. నాకు అదే మాట చెప్పింది తను.